పాత మున్సిపాలిటీని రోడ్డుపై కూరగాయలు అమ్ముతున్న అమ్మకందారులకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్న బీఆర్ఎస్ కౌన్సిలర్లు. రోడ్డుపై కూరగాయలు అమ్ముకునే చిరు వ్యాపారులకు సంఘీభావం తెలిపిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు మరి వారిపై దౌర్జన్యాలు చేస్తే ఊరుకోమని, ట్రాఫిక్ సమస్య ఉంది వాస్తవమే అయినా దానికోసం శాశ్వత పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పాత మున్సిపాలిటీ భవనము వేస్ట్గా పడి ఉన్నందున ఆ చిరు వ్యాపారులందరినీ అందులోకి తరలించి వారికి వ్యాపారాలు చేసుకునే విధంగా ప్రోత్సహించాలని, తద్వారా ట్రాఫిక్ సమస్యను కూడా అధిగమించవచ్చని బీఆర్ఎస్ కౌన్సిలర్లు తెలిపారు. అదేవిధంగా ఒకవేళ ఈ విధంగానే దౌర్జన్యాలు చేస్తూ ఉంటే తాము చూస్తూ ఊరుకోబోమని వారికి సంఘీభావం తెలుపుతూ వాళ్లకు ధైర్యం చెప్పారు. ఎంతకు పెట్టుకోమంటుంది. ఎంతకు పెట్టుకున్న తర్వాత ఇంకా సరిపోతుందో పబ్లిక్ వచ్చి నిలబడతారు కదా. ఇలా పార్కింగ్ అవుతుంది, మళ్ళీ రోడ్ ఇబ్బంది అవుతుంది, ఇక్కడ హాస్పిటల్ ఉంది, అంబులెన్స్ పోనీకే ఇబ్బంది అవుతుంది, అన్నింటికి ఇబ్బంది అవుతుంది కదా. మాత్రాన మీకు సొల్యూషన్ అయినట్టేనా? పరిష్కారం అయినట్టేనా? లోపల చెట్టు నీడ కూర్చొని చెట్టు కింద నీడ కూర్చొని వ్యాపారం చేసుకోండి. ఎండలు 40-45 డిగ్రీల ఎండలు ఉన్నాయి కాబట్టి లోపల కూర్చొని చేసుకోండి. అంటే ఎండాకాలమైనా వానాకాలమైనా ఎంత కష్టమైనా మొన్న లేపినప్పుడు కూడా లాస్ అయిందా లేదా? ఇప్పుడు మీకు లోపల జాగా ఇస్తే మంచిగా ఉంటుంది. ఈయన బాధ వినండి. మొన్న ఆయన పాతగా వీళ్ళందరూ పాత కూర్చుంటారంట. ఇక్కడ ప్రతి వారానికి ఒకసారి వచ్చి ఇట్లా లేపడం వల్ల లాస్ అవుతుందా లేదా? అంటే మీరు లేపుతున్నారు కరెక్టే. ప్రజల కూరగాయలు నాశనం అవుతున్నాయి. ఐదు వేల మళ్ళీ నిన్న పోలీస్ స్టేషన్ పోయి చేతిలో గాయాలు తగ్గడ గుంజుకున్నారు. చేతులకి వెళ్ళి ఫోన్ అని ఇక ఏమనలేము. పోలీసు వాళ్ళకి ఏమంటే ఇప్పిస్తే మంచిగానే కదా సార్, బతుకుతాం ఎట్లా. ఇగో ఇదంతా మాలు నిన్నడు దగ్గర మాదంతా మేము పేదోళ్ళం. మీకు అందరికి ఖాళీలు మొక్కి అడుకొని తిని బతికేటోళ్ళం. మేము మాతో ఏళ్ళు లేవు, లక్షలు లేవు, కొను లేవు. మేము 10 రూపాయలు వచ్చే చేసుకొని తిని రోడ్ల మీద బతికేటోళ్ళం. మేము 10 రూపాయలు అయితే ఇప్పుడు ఇలాంటి సంగతి వాళ్ళు కాయ కష్టం చేసుకొని వాళ్ళు కూరగాయలు అమ్ముకొని బతికేటోళ్ళం. దయచేసి ఆంధ్ర మున్సిపల్ కమిషనర్ గారికి, పోలీసు వారి సిబ్బందికి అందరికీ చేతులు జోడించి వినవించేది ఏంటంటే వాళ్ళకు పేద ప్రజల కష్టాల పాలు చేయకుండా వాళ్ళ బతుకులు వాళ్ళ బతకనేది. ఎండలో ఉండి వాళ్ళు కష్టం చేసుకొని బతుకుతున్నారు కాబట్టి వాళ్ళకు మన పాత మున్సిపల్ భవనంలో వాళ్ళకు సదుపాయాలు, మంచినీటి సదుపాయం కానీ ఒక నీడ కల్పించి వాళ్ళ బ్రతుకులు బాగుపడేలా సహకరించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున మీకు అందరికీ చేతులు జోడించి నమస్కారం చేసి జై తెలంగాణ. అయితే ఇక్కడ మీరు ఈ పేదవాళ్ళ రోదనలు వింటుండ్రు. అయితే ఇది నిన్న మొన్నటి సమస్య కాదు, ఇది ఎప్పటికైనా వీళ్ళ నుంచి జరిగే అన్యాయం. ఇది వాళ్ళు పొద్దున్న లేచి చెట్ల నుంచి ఎక్కడో కూరగాయలు మా సిటీకి తెచ్చి అందించి రోజువారీకి కంపల్సరీ అవసరం నిమిత్తమైన కూరగాయలని మన ఇంటి వరకు సరిపెట్టచ్చు. వాళ్ళు ఇక్కడ ఎండా టైం వరకు కూర్చొని, సాయంత్రం వరకు కూర్చొని మనకు దగ్గర అయ్యే విధంగా వీళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళపైన అరేంజ్మెంట్ అనేది అధికార పార్టీ వాళ్ళ నుంచి వీళ్ళని లేపడానికి, కావాలని వీళ్ళని డిస్టర్బ్ చేయడానికి. సరే, ట్రాఫిక్ సమస్య అనేది ఉంది, మాకు అర్థమవుతుంది. కానీ ట్రాఫిక్ సమస్యతో పాటు వీళ్ళ సమస్య ఎట్లా పరిష్కారం అవుతుంది అది కూడా కావాలి. ప్రజలకు కూడా ఇది అందుబాటులో ఉంది ఏరియా. ఈ ఏరియా అనేది ఇక్కడ రైల్వే స్టేషన్, ఇక్కడ చౌరస్తా, బస్ స్టాండ్, అన్ని నలుమూలల ఏరియా దగ్గర ఉంది. కాబట్టి ఇక్కడ వీళ్ళని అన్ని విధాలుగా టార్చర్ చేయడం కంటే ఇప్పుడు ఈ పాత మున్సిపల్ ఆఫీస్ ఉంది, దీన్నే ఈ చిరు వ్యాపులకి రిటైల్ వాళ్ళకి కేటాయించి వాళ్ళకి చిన్న షెడ్లు వేసిస్తే ఇక జీవితానికి లైఫ్ టైం వరకు అసలు ఆ చౌరస్తా నుంచి మనకు రైల్వే స్టేషన్ కనిపించేటట్టు క్లియర్ అయిపోతుంది. బీఆర్ఎస్ తరఫున నుంచి మాకు ఒకటే డిమాండ్ ఉంది. మేము అధికార
తెలంగాణ ప్రభుత్వంతో ఒకటే మేము కోరుకుంటున్నాము, మన పాత మున్సిపల్ ఆఫీస్ని ఈ కూరగాయల మార్కెట్కి తాండూరు కూరగాయల మార్కెట్ పేరు పెట్టి తాండూరుని ఒక మంచి దిశగా పంపాలని మా బీఆర్ఎస్ పార్టీలో మేము అందరం కోరుకుంటున్నాం. మార్కెట్ అంతా ఇంకా లోపల ఉంటే బాగుంటుంది కదా. మీకైనా ఎవరికైనా ఇబ్బంది కాకుండా ఈ షాపులైనా కానీ ఈ చిన్నసారి రైతులైనా కానీ లోపల అంటే ఇక్కడ బస్ స్టాండ్ ఇక్కడ చౌరస్తా అన్నిటి దగ్గర ఉంటుంది కాబట్టి రైతు బజార్ అక్కడ రైతు బజార్ బాగుంటుందా ఇక్కడ బాగుంటుందా? ఇప్పుడు మీరు ఎలాంటి ఏమైందమ్మా ఇబ్బంది ఏమైంది? ఇక్కడ గాంధీ చౌక్ నుంచి వచ్చి మున్సిపాలిటీ ఆఫీస్ వాళ్ళ దగ్గర దవాఖాన కోర్టు మూలంగా అంబులెన్స్ కు జాగీయలేరంట. ఆ రోజు అయితే మేము లేము, మాకు తెలియదు. రాత్రి పూట అట్లా అయినప్పుడు వాళ్ళు వచ్చి ఏం చేసేది లేదు, పోలీసు వాళ్ళు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ. చూడండమ్మా, నిన్న ఒక ఆయన ప్రాణం పోయింది, మీరు యథార్థంతో మాలు తెచ్చుకునకుండా రేపు దుకాణం లేకుండా అని ఒక కంప్లైంట్ ఇచ్చేది ఉంది. మాకు తెలియక మేము ఎప్పుడు తెచ్చుకున్నట్లు 10,000 5,000 మాలు తెచ్చుకున్నాం. ఆ మాల్ అంతా తీసుకొని తక్కెళ్ళు తీసుకోండి, పోలీసు వాళ్ళు లేకుని అమ్ముకునకుండా తీసుకొని వెళ్ళిపోయింది. దానికి ఇక ఫీల్గా పోయింది, మేమేం చేయాలంటారని వాళ్ళు దరఖాస్తు పెట్టింది కదా సార్. వాళ్ళు దరఖాస్తు పెట్టింది, మాకు తెలియదు. అంతే, ఇది రెండో మీకు చెప్తుంది. ఎంత లాస్ అయింది? ఎంత మేము 10,000 దాకా లాస్ అయినాం మాల్ ఒక్కొక్కరు మొత్తం వీడికెళ్ళి ఆడదాకా మొత్తం అందరు ఎవరు మంచి మందికి ఎవరు 5,000 తెస్తారు. సరే జావేద్ గారు, మరి ఇట్లా పేదవాళ్ళు ఇక నష్టపోతా ఉంటే మీరేం చేస్తున్నారు? మేము పేదవాళ్ళ గురించే మాట్లాడడానికి ఇటు మన హాస్పిటల్కైనా కానీ ట్రాఫిక్ అయినా ఇబ్బంది కాకుండా, ఇక్కడ పేద ప్రజలు రైతులకు కూడా ఇబ్బంది కలగకుండా వీళ్ళకు కూడా న్యాయం జరగాలి కాబట్టి వీళ్ళని ఇక్కడ రోడ్డు మీద పెట్టకుండా వీళ్ళు రైతులు అంటే మన దేశానికి ఒక వెన్నెముకలు అంటారు. ఈ రైతులని మనం ఈ విధంగా రోడ్డు పాలు చేస్తే మనకి ఎంత మంచిగా అనిపిస్తుంది. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎండనక వాననక వాళ్ళు పంటల పొలాలలో కష్టపడి పంటను పండించి మా ఇంటి వరకు తీసుకొని వస్తారు కాబట్టి వాళ్ళకు కూడా న్యాయం సమకూర్చేలా పాత మున్సిపల్ ఆఫీస్ని ఈ రైతు యంత్రాంగానికి మరి రైతు బజార్ లాగా ప్రతి ఏర్పాటు ఉన్నట్టు, అంటే సిటీ మధ్యలో నడి బొట్టున ఉన్నట్టు తాండూరులో కూడా నడి బొట్టునే రైతు బజార్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని, ఒకవేళ దీన్ని వేరే దానికి కేటాయించడం జరిగితే మేము బీఆర్ఎస్ పార్టీ, మేము బీఆర్ఎస్ నాయకులము, మేము బీఆర్ఎస్ సంస్థలు అందరం కలిసి ఎంతవరకైనా ఫైట్ చేసి ఈ భవనాన్ని ఇక్కడ రైతు యంత్రాంగానికి ఇప్పించే పూర్తిగా మేము అప్లై చేస్తాం. థ్యాంక్ యూ.